ఇక మరి కాసేపట్లో అమిత్ షా భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరికి చేరుకోబోతున్నారు. అక్కడ నుంచి లైవ్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ రోజా, మరికొద్దిసేపట్లో అమిత్ షా చార్మినార్ దగ్గర ఉన్నటువంటి భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గరికి రాబోతున్నారు. 3 గంటల 5 నిమిషాల తర్వాత ఇక్కడికి వస్తారని చెప్తున్నారు. అందుకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు కూడా చేశారు. ఇక్కడ మనం చూడొచ్చు, ప్రత్యేకమైనటువంటి అలంకరణ, అమ్మవారి దేవాలయం ముందు ప్రత్యేకమైన అలంకరణ చేశారు. అదేవిధంగా ఇక్కడికి రాగానే అమిత్ షాకి స్వాగతం పలికేందుకు దేవాలయంకి సంబంధించినటువంటి కమిటీ వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. సాధారణంగా అయితే ఈ రూట్లో ఎవరిని కూడా చాలా ఎక్కువగా అమ్మవారి దేవాలయం దగ్గరకు వచ్చి దర్శనం చేసుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కానీ ఈరోజు ఎవరికి కూడా అనుమతి లేదు. దాదాపు 2 గంటల నుంచి పూర్తి స్థాయిలో ఇక్కడ ఆపివేశారు. సాధారణంగా ఈ చార్మినార్ చుట్టుపక్కల షాపింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ తోపుడు బండ్ల మీద ఉండేటటువంటి షాపింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ ఈ రోజు మాత్రం షాపింగ్ కు సంబంధించి తోపుడు బండ్లను కూడా పూర్తిగా ఆపివేశారు. పూర్తిగా ఇక్కడ పోలీస్ కంట్రోల్లోకి కూడా తీసుకున్నారు. కేవలం ప్రస్తుతానికైతే ఇక్కడికి వచ్చేటటువంటి పర్యాటకులు, సందర్శకులు మాత్రం లోపలికి అలో చేస్తున్నారు. మరొక 10 నిమిషాల తర్వాత పూర్తి స్థాయిలో పర్యాటకులు, అదేవిధంగా సందర్శకులను కూడా ఇక్కడికి ఎవరిని కూడా రానివ్వమని చెప్తున్నారు. పూర్తి స్థాయిలో పోలీసు బందోబస్తు ఉన్నటువంటి ఈ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం దగ్గర ఏర్పాట్లు కూడా మనం చూస్తున్నాం. ఇక్కడికే దాదాపు 15 నిమిషాల సేపు ఇక్కడ ఉండబోతారని చెప్పి కూడా దేవాలయంకి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడికి దేవాలయం దగ్గరికి రెండవసారి వస్తున్నారు. గతంలో 2020లో నవంబర్ 29వ తేదీన ఇక్కడికి వచ్చి ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి వెళ్ళినటువంటి అమిత్ షా ఈరోజు రెండవసారి వస్తున్నారు. ఇప్పటికే అంటే పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, బీజేపీ ఇక్కడికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఇక్కడి నుంచే ఏదైనా కార్యక్రమం మొదలుపెట్టే సమయంలో చార్మినార్ దగ్గర ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం దగ్గరకు వచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసి స్టార్ట్ చేస్తుంటారు. అదేవిధంగా బీజేపీ నేతలు కూడా ఆ కేంద్రం నుంచి, జాతీయ నాయకత్వం నుంచి వచ్చినటువంటి సందర్భంలో చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారి దేవాలయం దగ్గరకు వచ్చి పూజలు చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే ఈరోజు రెండవసారి అయితే అమిత్ షా రాబోతున్నారు. మరికొద్ది సేపట్లో ఇక్కడికంటే 3 గంటల 5 నిమిషాల తర్వాత ఇక్కడికి వస్తారని చెప్తున్నారు. రోజా. రైట్, థ్యాంక్ యూ సతీష్.